530 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ ఇది. 768 మెట్లు ఎక్కి పైకెళ్తే నమస్తే ఇండియా, వెల్కమ్ టు జర్మనీ. నేను మీ వెంకి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో ప్రపంచంలోన అతి ఎత్తైన చర్చ్ ఎలా ఉంటుందో చూడడంతో పాటు మెట్ల ద్వారా పైకెక్కి చిట్ట చివరి భాగానికి వెళ్ళి అయితే చూద్దాము. చిన్న వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. యూనిక్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం జర్మనీలోని ఉల్మ్ నగరంలో ఉన్నాము. జర్మనీలో అన్ని ప్రాంతాల నుండి ఉల్మ్కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ చేరుకోవడానికి. అలాగే ట్రైన్ స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడికి రావడానికి. ఎవ్రీ సాటర్డే ఈ చర్చ్ ముందు చాలా పెద్ద మార్కెట్ అయితే ఏర్పాటు చేస్తారు. ఉల్మ్ సిటీలో ఉండే వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉండే వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన షాపింగ్ అయితే చేస్తుంటారు. ఈ చర్చ్ ముందు సైడ్ అయితే ఉన్నామండి. ఎంత గొప్పగా ఉందో చూడండి ఆర్కిటెక్చర్. పాపా పాపా పాపా. ఇది లెఫ్ట్ సైడ్ చర్చ్కి. ఈ ముందు భాగంలో మొత్తము మార్కెట్ చెప్పాను కదండి, ఇదే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేదే ఎంట్రన్స్. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. చర్చ్ మొత్తం అయితే చూపిస్తాను మీకు. లోపలికి రావడానికి ఎటువంటి టికెట్ అయితే లేదండి, ఫ్రీనే. కాకపోతే పైకి వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా మనం డబ్బులు కట్టాలి. అది ఎంత ఏమేని కొద్దిసేపులో చూపిస్తాను మీకు. ఇక చూడండి, ఈ చర్చ్ మొత్తము మనకు ఫ్రంట్ సైడ్లో స్టార్టింగ్లోనే ఒక నమూనాను అయితే మనకు ఇక్కడ ఉంచారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పా 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 పా, సూపర్ కదా. బా, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. కొంచెం ముందుకు వెళ్దాము. చాలా పెద్దగా ఉందండి లోపల కూడా ఇది. ఇక్కడ టూరిస్టులు చూడండి, ప్రతి సంవత్సరము ఈ చర్చ్ చూడడానికి చాలా మంది అయితే వస్తుంటారంట. 161.5 మీటర్లు అంటే దాదాపు 530 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతి పొడవైన ఉల్మ్ మిస్టర్ చర్చ్ ఇది. దీని నిర్మాణం 1377వ సంవత్సరంలోనే ప్రారంభమైందంట. కానీ మధ్యకాలంలో యుద్ధాలు, ఆర్థిక సమస్యలు ఇలాంటి కారణాలతో ఇది పూర్తిగా ఆగిపోయింది. చివరికి దాదాపు 500 సంవత్సరాల తర్వాత అంటే 1890లో దీన్ని పూర్తి చేశారు. ఎంతకాలం పట్టినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండదు చూడండి. ఆ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. చూడ్డానికైతే వావ్ అనిపిస్తుంది. చాలా స్పేసెస్గా ఉంది లోపల. బయట అంత పెద్దది అనిపించదు కానీ బట్ లోపలికి వస్తే మాత్రము చూడండి, ప్రార్థనా మందిరము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది యాక్టివ్లోనే ఉందండి చర్చి. ఎవ్రీడే ఇక్కడ అయితే ప్రార్థనలు జరుగుతుంటాయంట. అంతేకాదు, సాధారణంగా చర్చిలు అంటేనే మ్యారేజ్ ఎక్కువ జరుగుతుంటాయండి. ఇలాంటి హిస్టారికల్ చర్చ్ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా జరుగుతున్నాయి. ఈరోజు కూడా మన ముందర ఒక జంట అయితే ఉంది, చూద్దాం రండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, లోపల ఉన్న కిటికీలు చాలా ఫేమస్ అండి. ఏంటి అంత స్పెషల్ అనుకుంటున్నారా? దానికి వాడిన గ్లాస్ అది స్టెయిన్ గ్లాస్ అంటండి. అది కలర్గా చాలా బాగుంటుంది. బయట నుండి వచ్చే సూర్యకిరణాలు లోపల ఈ కలర్స్ కిటికీల నుంచి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చూసిన చర్చిల్లోకల్లా ఇదే ది బెస్ట్ అనిపించిందండి. ఎందుకంటే లోపల నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ ఆర్కిటెక్చర్ కానీ మధ్యలో ఆ ఎంత స్పేసెస్గా ఉందంటే ఇక్కడ మొత్తం 3 రోలు ఉన్నాయి. ప్రార్థన చేసుకోవడానికి సపరేట్గా ఉంది, మనుషులు నడవడానికి సపరేట్గా ఉంది. చాలా చిన్న స్పేసెస్గా ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా మ్యారేజెస్ జరుగుతున్నాయి అనేసి. చూడండి, మన ముందే ఒక జంట అయితే వెళ్తా ఉంది. వీళ్ళే ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే మనం హ్యాపీగా ఇక్కడ మ్యారేజెస్ అయితే చేసుకోవచ్చు అనుకుంటా. చూడండి, జంటలు అయితే లోపలికి, వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. బయట మమ్మల్ని మాత్రం అక్కడ లోపలికి అయితే వెళ్ళనే లేదు. ఇంత బాగుంది కదా. పాపా, చూడండి ప్రార్థనా మందిరాలు. మనం టికెట్స్ తీసుకుని పైకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎటువంటి బేలు ఉన్నాయి, ఈ మొత్తం అయితే ఉంది. మనకి 7 euros టికెట్, 4 euros టికెట్స్ అనే 2 ఉంటాయండి. ఈ చిల్డ్రన్స్కి, తర్వాత అది అడల్ట్స్కి. మనమైతే అడల్ట్స్ది 7 euros టికెట్ అవుతా తీసుకున్నాను. ఇక్కడ స్కాన్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతాం నేరుగా. ఇదాక మీకు చెప్పాను కదండి, 161.5 మీటర్ల ఎత్తు అయితే ఉంది. అంటే దాదాపు 530 అడుగుల పైకైతే వెళ్ళిపోవాలి. 768 మెట్లు అయితే ఉన్నాయి. బా,
ఈ 768 మెట్లు నాన్ స్టాప్గా ఎక్కేసరికి దోల తీరిపోయింది నాకు. ఇక్కడి నుంచి ఉల్ము నగరమే కాదు, చుట్టుపక్క ప్రాంతాలు మొత్తం కనిపిస్తాయి. ఇదాక మీకు చెప్పాను కదండి, ఫ్రంట్ సైడ్ మార్కెట్ జరుగుతుందని. అదే ఇదే అండి ఉల్మ్ మినిస్టర్, ప్రపంచంలోనే అతి ఎత్తైన చర్చ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ యూనిక్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.